ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం 33వ డివిజన్ లో ఉన్నాం. మరి 33వ డివిజన్ లో ఈ రోజు దొంతుల లింగం గారు అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు గోదావరిఖని పట్టణ ప్రాంతంలో. మరి కాక వెంకటస్వామి వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అన్న విషయం కూడా మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు గడ్డం వంశీకృష్ణ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా వాళ్ళు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం దొంతులింగం గారి ఆధ్వర్యంలోను మరి 33వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో క్లస్టర్ కు సంబంధించిన 33వ డివిజన్ క్లస్టర్ కు సంబంధించిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ పార్టీకి సంబంధించిన 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా లేదా అధ్యక్షుడిగా ఏర్పాటైన మారిపాక శంకర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉంది, ముందుగా మనం సీనియర్ నాయకుడు మరి కాంగ్రెస్ గురించి కానీ కాంగ్రెస్ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే గతంలో చూసుకుంటే అనేక సందర్భాలలో ఇక్కడ గోదావరిఖని పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఇతర పార్టీలకు వీడకుండా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆయనే దొంతులింగం అని చెప్పుకోవాలి. మరి మనందరికి సుపరిచితుడు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అంకుల్. చెప్పండి మీరు చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? మీరు అప్పటి నుంచి ఎప్పటి నుంచో సీనియర్ గా ఉన్నారు కదా, ఎట్లా ఉంది గోదావరిఖని? సరే, ఒకటి ఏంటంటే ఈ వాడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గత 2 times కార్పొరేట్ నుంచి కూడా చాలా డెవలప్ అయింది. చాలా డెవలప్ అంటే అప్పుడు రోడ్లు లేవు, కాలువలు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, కరెంటు కూడా ఉన్నట్టున్నాయి, రోడ్లు లేవు, మనకు ఇంట్లో కూడా కుండీలు కూడా లేవు, ఏం లేకున్నప్పుడు కూడా 2 times నేను కార్పొరేట్ గెలిచినాక ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఈ వార్డుకు తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, 3000 పంపులు కానివ్వండి, కార్డ్స్ కానీ, చక్కెర కార్డులు కానీ, బియ్యం కార్డులు కానీ, పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పక్షాన్ని మొత్తం కూడా ఇక్కడ పనులు జరిగినాయి. ఎట్లా ఉంది అప్పుడు కాక వెంకటస్వామి ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళ వెంకటస్వామి మాకు పని చేయకుండా కానీ వెంకటస్వామి గారి పేరు చెప్తేనే, వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్తేనే మాకు ఎక్కడ కూడా పనులు అయ్యేటి. ఆయన ఇన్ని లక్షల మందికి ఆయన ఒక దేశానికి లీడర్ అయినా ఆయన చెప్పకుండా కానీ ఆయన చెప్పకుండా కానీ ఆయన పేరు చెప్పుకొని మేము పనులు చేసుకొని వాళ్ళ పేదవాళ్ళను ఎవరికి కానీ ఉన్నోళ్ళు లేని వాళ్ళను ఎవరికి ఏం వాళ్ళంటే కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చేటివి కూడా పెన్షన్స్ కానీ 35 kg కానీ లోన్స్ కానీ అన్ని స్కీముల నుంచి ఏ డబ్బు వచ్చినా కానీ పేదవాళ్ళకే ముందు ఇప్పించడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మనం అనుకోకుండా కానీ మనం ఓటు వేయకుండా కానీ ఒక పేదోడు కరెంటు బిల్లు కడదామంటే 700 రూపాయలు 500 రూపాయలు ఉండకపోవు. ఇలా 200 యూనిట్లు కాంగ్రెస్ పార్టీ ఇంత గవర్నమెంట్లో మనకి ఏం డబ్బు లేకుండా కానీ కేసీఆర్ మొత్తం నాకి కొన్ని లక్షల రూపాయలు తాగునీరుకు సాగునీరుకు పెట్టి కమిషన్ల కోసం కూడా కొన్ని 1,00,00,000 కోట్ల రూపాయలు కూడా దాన్ని పైసలు తీసుకొని ఇలా కాదు గవర్నమెంట్ ఇచ్చిపోయింది, పైసలు లేని గవర్నమెంట్ ఇచ్చిపోయింది. అక్కడ దాన్ని మనకున్న కాంగ్రెస్ అనుభవం ఉన్నది కాబట్టి అనుభవశాలుడు కాబట్టి కొంత బ్యాంకుల ద్వారా కానీ ఎక్కడ ద్వారా కానీ తీసుకొచ్చి ఈ కరెంటు బిల్లు కానీ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇకపోతే ఇది గ్యాస్ కానివ్వండి, ఒక 4 స్కీములు 5 స్కీములు, మన బస్సు ఫ్రీ కూడా ఇలా పేదోడు కూడా 3 సార్లు ఇలా బిడ్డ కాకినాడ చదువుకున్న, పెద్ద పిల్ల చదువుకున్న, హైదరాబాద్ చదువుకున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ కావాలి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ రాగానే ఎక్కుతుంది పోతుంది, మళ్ళీ ఆ టైంకి అతను దిగుతుంది. వాళ్ళ బిడ్డలు కూడా కొడుకులు కూడా తనుగు తీరా చూసుకొని వాళ్ళకి ఏమైనా భోజనం కూడా ఇక్కడ చూస్తే బస్ స్టాండ్కి ఎప్పుడు ఊరికి పోతే ఏంటి రమ్మంటే క్యారేజీ, ఎటు పోతున్నామంటే నా బిడ్డ తినిపించి వాళ్ళు వస్తాయా అంటారు. ఆ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పేదోళ్ళకి ఎక్కడున్నా కానీ కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దొంతులింగం వారితో ప్రత్యేక కథనాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ తో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న కాంగ్రెస్ ప్రస్తుతం? ఈరోజు 33 డివిజన్లోని మారుబాక శంకర్ అనే డివిజన్ అధ్యక్షుడి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దాని అధ్యక్ష వహించిన పెరక రవి గారు, దొంతులింగం గారికి ప్రత్యేకంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డివిజన్లో అనేక కార్యక్రమాలకు ముందుండి రాత్రి పగలు అనుకుంటా కష్టపడ్డ వారికి ఫలితం దక్కుతుంది అనేది నిజం రూపించిన కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తుంటూ, డివిజన్లో సమస్యలు ఉన్నా గతంలో కన్నా ఈ రోజులో అన్నగారు చెప్పిన విధంగా కంటే డివిజన్లో ఒక 4 సమస్యలని త్వరలోనే ముగిస్తానని చెప్పాడు.
అది త్వరలో ముగిస్తామని హామీ కూడా చెప్పారు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి ముందంచు ఉండి మేము ఆశించి మేము ఇది రూపాయి ఆశించి కానీ మేము ప్రజల కోసమే జీవించి ప్రజలకే పనిచేస్తామనే అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. చాలా బాగుంది. ఇంతవరకు మా పార్టీకి మేము ఎలాంటి సేవ చేయాలంటే ఇప్పుడు సేవ చేసుకోవడానికి మేము ముందుంటూ మేము పని చేయడానికి ముందుకు సాగుతాం. గడ్డం వంశీ గారిని గెలిపించుకోవడానికి ప్రతికి రాత్రి బాగాలనుకుంటా కష్టపడి తిరిగి మేము గెలిపించుకోవడానికి ముఖ్యంగా మన రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గారికి, మా డివిజన్ అధ్యక్షుల గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా ఈ యొక్క 33వ డివిజన్ పార్టీకి సంబంధించిన క్లస్టర్ కూడా ఉన్నాడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు శివశంకర్ గారు, వారితో కూడా మాట్లాడదాం. అదే విధంగా ఈ యొక్క పార్టీకి సంబంధించి 33వ డివిజన్ కు అధ్యక్షుడిగా ఏర్పడిన మారుపాక శంకర్ తో కూడా మాట్లాడదాం. ఒకసారి అన్న నమస్తే. ముందుగా నిరుద్యోగ న్యూస్ ఈ ఛానల్ యాజమాన్యానికి మరియు స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మన రామగుండం నియోజకవర్గంలో 30 సంవత్సరాల క్రితం ఈ పార్టీకి ఎప్పుడూ అధికారం కోల్పోయింది. తర్వాత ఈ 30 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా మన ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకుముందు మేడారం, ఇప్పుడు రామగుండం, ఈ నియోజకవర్గంలో మన పార్టీ అధికారం రావడం, మనం ఇక్కడ మక్కన్ సింగ్ గారిని గెలిపించుకోవడం, ఇది మన అందరికి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దాని యొక్క అమలు దఫాలుగా చేసుకుంటూ ఇప్పటి వరకు దాదాపు 5 గ్యారంటీలను మనం రీచ్ కాగలిగినాం. రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వాళ్ళు చేసిన అప్పులు, వారి యొక్క ఖజానా మొత్తం జీరో చేసి అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని మార్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వానికి చాలా కష్టతరంగా ఉన్నది. దాన్ని సరి చేసుకుంటేనే అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. మన డివిజన్కి వచ్చేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది గ్యాస్ బిల్స్ రాలేదు, ఎలక్ట్రిసిటీ రాలేదు, కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అధ్యక్షుల వారికి లింగన్న ఉన్నారు, దొంత శ్రీనివాస్ మన కార్పొరేటర్ గారు ఉన్నారు, మీరు అందరు కూడా కలిసి ఆ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. అన్నగారు రాకపోవడం అనేది కొన్ని మన 33 డివిజన్లో కాదు, రామగుండం నియోజకవర్గంలో కూడా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు గెలిచి 4 నెలలైనా కూడా ఇప్పుడు రాలేదనే ఒక టాక్ మీరు మనసులో ఉన్నది. దయచేసి అది వేరే రకంగా ఆలోచించుకోవద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఈ యొక్క టీవీ ఛానల్ ముఖంగా ఎందుకు రాలేదంటే, ఈ రామగుండం నియోజకవర్గాన్ని ఏ రకంగా చేయాలి, ఎన్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాలి, ఈ రామగుండం నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇంకా నిరుద్యోగుల సమస్య ఏమున్నది, ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలి, సంపద ఎట్లా సృష్టించుకోవాలి, పరిశ్రమలు ఎట్లా తెచ్చుకోవాలి అనే కోణంగా రాజ్ ఠాగూర్ గారు హైదరాబాద్ లో ఉండి మనకు సంబంధించిన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి మన శ్రీధర్ బాబు వారి యొక్క తోడ్పాటుతోటి, ముఖ్యమంత్రి గారి చొరవతోటి మన రామగుండంలో మీరు ఊహించని అభివృద్ధి జరిగే దిశగా మన ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. దయచేసి 4 నెలలు రాలేదని మీరు మనసు పెట్టుకోకూరి, మన కొరకే ఆయన తనలాడుతాడు. కాబట్టి ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నిక అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అంటే దేశాన్ని నడిపించే వ్యక్తి ఇక్కడ మన తరపున ఒక ప్రతినిధి పార్లమెంట్ లో ఉండాలి. కాబట్టి ఒక ఎంపీ గారిని, అనేక సంవత్సరాల అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి గడ్డం వంశీకృష్ణ వివేక్ గారి తనయుడు, ఆ కుటుంబం మన దేశానికి ఎన్నో త్యాగాలు చేసిరు. వాళ్ళ కుటుంబంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు చాలా మందికి తెలియదు, కొంతమంది సీనియర్స్ కి మాత్రమే తెలుసు. కాకా గారు చేసినాయి కానీ, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని సమయ పరిస్థితులను బట్టి కొంత జరిగినాయి కానీ, వారి యొక్క మనవడు వాళ్ళ యొక్క తాత వారసత్వాన్ని పుచ్చుకొని మనం ముందుకు వస్తాను. కాబట్టి ఇక ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ వంశీకృష్ణ ఎంపీగా ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఇక్కడ మనం రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్నిటితోటి మనం దేశాన్నే కాకుండా, మన నియోజకవర్గం కాకుండా, మన డివిజన్ సంబంధించిన ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ కొన్ని ఉంటాయి, నిరుద్యోగులకు సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అధ్వాన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఎలాంటి ఓటు వేయకుండా, ఒక్క ఓటు చీలిపోకుండా మహిళలు, సోదరులు మనందరూ కూడా మళ్ళా గత ఎన్నికలను ఏ రకంగా మనం సపోర్ట్ చేసినామో ఎమ్మెల్యే గారికి, ఎంపీకి కూడా అదే సపోర్ట్ అందించాలని చెప్పి 33 డివిజన్ ప్రజలకు, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. పారుపాక శంకర్ 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉందన్న మీరు నూతనంగా అధ్యక్షుడు అయ్యారు, ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మక్కన్ సింగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ముందుగా, ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. గత అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతో కష్టపడి
పనిచేసి ఆయనను 1600 మన 33 డివిజన్లో అన్ని ఓట్లతోటి మెజార్టీతో గెలిపించినాం. ఎంతో కష్టపడి చేసినందుకు గుర్తించి ఇదివరకు నన్ను మరోసారి డివిజన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? నేను- మీకు డివిజన్ అదే. ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, ఎట్లా చేయబోతున్నారు? అయితే డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు. డెవలప్మెంట్ అంటే మన ఏరియాలో ప్రతి ఒక్కరు చేయాలి. పేదవాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు, కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నారు, ఇండ్ల కోసం భూములు ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇల్లు జాగాలు ఇస్తా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల పథకాలు పెట్టారు. 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ పథకం, ఇట్లా ఒక 5 పథకాలు పెట్టారు. బస్సులు ఫ్రీ లేడీస్కు. ఇట్లాంటి పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి పథకాలు ఏం లేవు, చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది అభివృద్ధి అయ్యారు. అందుకనే మళ్ళీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మన గడ్డం వంశీ కృష్ణ గారికి మనం భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం ఎంపీగా గెలిపించాలని మన ఉద్దేశంతో అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేద ప్రజలకు ఇతరాతర సామాన్యులందరికీ కూడా కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నము మా ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి గడపకు ఎలాంటి పథకం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు గడపకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా మేము చేస్తాము. 33వ డివిజన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి కని.